ఇందులో ఒక తప్పు ఉంటుంది. వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. తాము తప్పు చేసామని ఒప్పుకుంటే వాళ్ళు శిక్షించబడతారు. ఎవడు ఒప్పుకుంటాడు? వాళ్ళు ఒప్పుకోకుండా ఇంకోళ్ళ పేరు ఎందుకు చెప్తారు? నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి కేసు తప్పు అనేటటువంటిది కోర్టు ధృవీకరిస్తే, కోర్టు కేసులు కొట్టేసింది కదా అంటే అక్కడతో అయిపోదు. పై కోర్టులు ఉంటాయి, సుప్రీంకోర్టు దాకా ఉంటుంది వ్యవస్థ. పోలీసులకు ఆ వెసులుబాటు ఎప్పుడూ ఉంటుంది. ఎన్ని దొంగ కేసులు ఉంటాయి. ఇందులో 2 కోణాలు ఉన్నాయి. మీరు అన్నట్టు పోలీసులు ఏ ఇంటెన్షన్ లేకుండా చెయ్యరు కదా అన్నట్టు. ఇందులో పోలీసుల దర్యాప్తు పొరపాట్లు ఉంటాయి, ఉద్దేశపూర్వకంగా పెట్టే ఉంటాయి. ఇది ఉద్దేశపూర్వకంగా పెట్టే కేసు. దర్యాప్తుల పొరపాటు వలన అమాయకులు ఇరికించే కేసులు ఉంటాయి, అది వేరు. ఆ కేసులలో శిక్షించక్కర్లేదు, ఇంత చర్చ అక్కర్లా. ఇక్కడ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి కారణంగా పెద్ద ఇష్యూ అవుతుంది. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. అంటే అది ఒక సజ్జల రామకృష్ణారెడ్డి వరకు వెళ్ళి ఆగుతుందా, లేదంటే జగన్ వరకు వెళ్తుందా? అంటే యువతల వైపు ప్రత్యర్థి ఇంటెన్షన్ ఏంటి అనేది కూడా. ఇప్పుడు నేను ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ ప్రకారం పోలీస్ అధికారుల పాత్ర వరకు వెళ్ళింది అది. అవును. ఇప్పుడు విద్యాసాగర్ చెప్పే దాన్ని బట్టి సజ్జల పేరు పెడతారా లేదా చూడాలి. విద్యాసాగర్ రేపు పొద్దున తనని కస్టడీ అడుగుతున్నారు కదా, తను ఏమని చెప్పాడు అన్నటువంటి పాయింట్ ఆధారంగా ఉంటుంది నెక్స్ట్ కేసు. ఈ కేసులో అంటే ప్రధాన సూత్రధారి అంటే ఇంకో కేసు లింక్ అయ్యి ఉంది దీనికి. అదే ఒక పారిశ్రామికవేత్తకు సంబంధించి జిందాల్. ఆ విషయం పక్కకి వెళ్ళిపోయినట్టేనా, లేదంటే తవ్వుకుంటూ వెళ్తే